ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇప్పుడు ఖమ్మం కొద్దాం. ఖమ్మం నుంచి జనసేన పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేస్తుందని చెప్పొచ్చు. టార్గెట్ అయితే ఒకటే, ఎమ్మెల్సీ నుంచి లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు గ్రౌండ్ ను బలంగా సిద్ధం చేసుకోవాలి, బలంగా పెంచుకోవాలి. వచ్చే నెల 13న ఖమ్మంలో జరగబోతున్న శంఖారావం జనసేన ఎన్నికల సమరానికి తొలి అడుగుగా మారబోతోంది. 6 నియోజకవర్గాలు ఒకే వేదిక. క్యాడర్ కు కొత్త జోష్ ఇచ్చేలా జనసేన భారీ ప్లాన్ ను సిద్ధం చేసుకుంది. ఖమ్మం, వరంగల్, నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో గడల శ్రీనివాసును దింపిన జనసేన గెలుపు కోసం వ్యూహాలకు పదును పెడుతోంది. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రమే కాదు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పోటీకి రెడీ అంటోంది జనసేన. అంటే జనసేన చూపు ఒక్క సీటుపై మాత్రమే కాదు, పార్టీని విస్తరించడంపై ఉందనేది క్లియర్ కట్ గా అర్థమవుతోంది. గ్రౌండ్ లో క్యాడర్ బలం పెంచుకుంటేనే పొలిటికల్ ఎంట్రీకి పవర్ వస్తుందని, భవిష్యత్తును ఇటు జనసేన ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి ఈజీ అవుతుందని కూడా భావిస్తున్న జనసేన ఖమ్మం నుంచే తన స్ట్రాటజీను స్టార్ట్ చేస్తోంది. మరి ఖమ్మం వ్యూహం జనసేనకు కొత్త బలాన్ని ఇస్తుందా, లేక మరో పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ గానే మిగిలిపోతుందా అనేది చూద్దాం. రైట్ గా ఖమ్మంలో వ్యూహాలను రచిస్తున్న జనసేనకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ ఇస్తారు. భాస్కర్, ఇటు ఖమ్మం నుండి గ్రౌండ్ ను బలం చేసుకోవాలి అని కూడా జనసేన భావిస్తుంది. సో ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తోంది, ఎటువంటి ప్లానింగ్స్ తో ముందుకెళ్తోంది జనసేన పార్టీ? భాస్కర్. సర్తాజ్, ఇప్పటికే జనసేన పార్టీ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో చాలా వరకు కూడా అంటే బలోపేతం చేసుకునేందుకు కార్యకర్తలు సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా గత నెల 12వ తారీఖున కూడా అక్కడ కార్యకర్తలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపున ఇప్పుడు తాజాగా నిన్న ఖమ్మంలో కూడా ఒక్కసారిగా కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించుకుంటూ అంటే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం, నల్గొండ, వరంగల్ సంబంధించి గెలిపే లక్ష్యంగా అడుగులు వేసే దిశగా ఇప్పటికే ఆ జనసేన పార్టీ కార్యాచరణ రూపొందించింది. దీనిలో భాగంగానే ఇప్పటి వరకు అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు విజయం సాధించాలనే ఒక సంకల్పం. మరోవైపున ఇప్పటికే గడ్డ శ్రీనివాసరావు మాజీ హెల్త్ డైరెక్టర్ గా ఉన్నటువంటి అతన్ని ఇప్పటికే ఆయన పేరును సూచన ప్రాయంగా వెల్లడి చేసేందుకు, ఖరారు చేసేందుకు కూడా సిద్ధమవుతుంది జనసేన రాష్ట్ర నాయకత్వం. అయితే ఇప్పుడు గ్రామీణ స్థాయిలో కూడా వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎన్నికలు సైతం కూడా సత్తా చాటే విధంగా మరోవైపున తమ బలంతో, తమ మద్దతుతోటే అంటే మేయర్ పీఠం కావచ్చు లేదా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పీఠాలను కూడా కైవసం చేసుకునే విధంగా తమ పార్టీ వ్యూహాలు రచించే విధంగా చర్యలు చేపట్టాలంటూ ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాము సైతం కూడా కార్యకర్తకు దిశానిర్దేశం చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రధానంగా భాస్కర్ ఇప్పటికే రాము ఆధ్వర్యంలో పూర్తిగా కమిటీస్ ను సైతం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ కమిటీస్ కు సంబంధించి అండ్ ఓటర్లకు సంబంధించి ఎటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు భాస్కర్? ఇప్పటి వరకు చూసుకుంటే ఇప్పుడు అంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న 6 నియోజకవర్గాలతో పాటుగా మరోవైపున భద్రాద్రి అంటే నల్గొండ, వరంగల్ సంబంధించి కూడా కమిటీలు ప్రత్యేకంగా వేసుకుంటూ అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తుంది సర్తాజ్. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అది కూడా ఖమ్మం నుంచే శంకరావం పూరించే విధంగా అడుగులు వేస్తుంది. అంటే జనసేన ఒకవైపున అంటే ఆయనకున్న అంటే గతంలో ఆయన హెల్త్ డైరెక్టర్ గా పనిచేశారు కాబట్టి ఆ ఎంప్లాయీస్ తో పాటుగా మరోవైపున కాపు కులం ఓట్లు కూడా దగ్గర తీసుకునే విధంగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు సర్తాజ్. థ్యాంక్ యూ భాస్కర్. మొత్తానికి జనసేన ఖమ్మం నుండి గ్రౌండ్ ను రెడీ చేసుకునే దిశగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే కమిటీస్ ను కూడా ఏర్పాటు చేసుకుని ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అన్న కార్యాచరణ పూర్తి చేసుకుంటుంది. అండ్ వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కూడా స్టాండర్డ్ గా పోటీ చేయాలి అన్న దిశగానే ఈ కార్యాచరణ మొత్తం కూడా కనిపిస్తుంది.